జిల్లాలోని రామ్దాస్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి మరియు బాలరాజ్ రవి మాదిగ మాట్లాడుతూ మాదిగ అమరుల త్యాగాలను జాతి ఎన్నడూ మర్చిపోదని, వర్గీకరణ చట్టాన్ని సాధించి వారికి ఘన నివాళులు అర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజాస్వామిక పోరాటాలు చేసి పేద ప్రజల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ మురళీ పోతూర్ రాజ్, ఎంఆర్పీఎస్ జిల్లా మండల నాయకులు సంజీవులు, శేఖర్, సతీష్, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కిరణ్ మాదిగ, ప్రభాకర్, ఆనంద్, ప్రవీణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. గుణపాఠం చెప్తాము. వర్గీకరణ కోసం అమరులైన వారి స్ఫూర్తి ఆధారంగానే ఇలా ఇంకా ఉద్యమ చేసే క్రమంలో ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం గ్రామ స్థాయికి చేరుకున్నది. ఆ గ్రామ స్థాయిలో నాయకత్వం ఒక్కసారి విక్కించబడి ఎగసిపడితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొట్టుకుపోతాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వర్గీకరణ తక్షణమే ఎలక్షన్ కాకముందు ప్రకటిస్తే వారికి రుణపడి ఉంటామని చెప్పేసి కూడా అన్నగారు చెప్తూనే ఉండే దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి నేను వివరిస్తూ, ఏది ఏమైనా వర్గీకరణ సాధించకుండా వదిలిపెట్టలేదు. సామాన్య పరంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు ప్రతి ఒక్కరికి అందాల్సిన సంకల్పం రిజర్వేషన్ ఉపకులాలకు ఉన్నప్పుడు కూడా ఇంతవరకు కూడా కాకుండా కాలయాపన చేసిన వారి మీద వ్యతిరేక పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. వర్గీకరణ పోరాటంలో నేలరాలిన మాదిగ అమరవీరులకు ఈరోజు నివాళులర్పిస్తున్నాం. వారి ఆశయాలను, వారి లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని గ్రామ కమిటీలు వేసుకుంటూ, మండల కమిటీలు వేసుకుంటూ మరి వారి అడిగిదాడులో వాళ్ళ ఆశయాలు నెరవేరేంత వరకు జాతి పోరాటంలో ముందు సాగుతున్నది గుర్తు చేస్తూ వారి త్యాగాలను కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా వారి త్యాగాలకు మారు పేరుగా మరి ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఎన్ని రోజులు ఇబ్బందులు పడ్డా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులకు ఎదురైన వర్గీకరణ వాళ్ళ ఆశయ సాధన కోసం వర్గీకరణ సాధించి తీస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మరొకసారి మాదిగ అమరవీరులకు నివాళులర్పిస్తూ కొనసాగిస్తాం మాదిగ అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.